హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకరి గార్డెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ ఏంటంటే ఇక్కడ మామిడల్లము చాలా రోజులైంది, అయిపోయి ఆల్మోస్ట్ ఎండిపోయింది కూడా. దీన్ని తీయడం కాలేదు ఈ మధ్య, నాకు పెళ్ళిళ్ళు తిరగడం, ఫంక్షన్స్ అని. చూద్దాం దీని లోపల ఎలా ఉందని. చూడండి, ఇప్పుడైతే సమ్మర్ వచ్చింది కదా, ఈ పునర్నవ చాలా అవుతుంది. ఇంకా పుదీనా కూడా చూడండి నా దగ్గర ఎంత బాగా అవుతుందో. ఇంకొక పాటలో కూడా ఉంది, చాలా పుదీనా వస్తుంది. ఈ పునర్నవ, తోటకూర ఇవన్నీ చాలా అవుతుంది. అయితే ఇది చూద్దాం, ఇలా రాకపోతే ఇది ఈ పాట్ను కిందకి తీసి ఇది రాకపోతే దీన్ని ఉన్నట్టుందండి, ఇది మొత్తమే టర్న్ చేయాలి ఈ గంపని. కాశప్ప నంచు, కాశప్ప ఇక్కడ రా, ఇది ఇట్లా టర్న్ చేసి తీద్దాము. ఇది సీట్తో వస్తలేదు, పట్టుకో, ఇట్లా కొంచెం పట్టుకో, ఇటు పట్టుకోండి, తీసుకో, కింద చేయబెట్టు. ఇది ఓపెన్ వదులుతున్నా. చూడండి, ఇలా ఉంటేనేమో పూర్తిగా తయారైనట్టు మామిడల్లము. ఇదేమో ఇది ఇంకా పింద దశలో ఉన్నట్టు, ఇది కాలేదనమాట. ఇప్పుడు మనం ఇది కడిగి దీంతో మనం చాలా రకాలు చేసుకోవచ్చు. ఒకటి అల్లం పచ్చళ్ళ చేసుకోవచ్చు, ఒకటి నిమ్మరసం వేసి. మీకు దీంట్లో ఈరోజు ఇదంతా కడిగాక ఒక మంచి సింపుల్ రెసిపీ చూపిస్తాను నేను, ఇది ఎట్లా చేసుకుంటారో. చూడండి, ఇప్పుడు ఇంత వచ్చింది. ఇదంతా వాష్ చేసినాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు వాష్ చేశాను కదండి, ఇది మామిడల్లము. ఇది చూడండి ఇట్లా బాగుంటుంది. ఇదేమో ఇది పనికిరాదు, మళ్ళీ మొక్కలు పెట్టుకోవడానికి వస్తుంది. అయితే కొంతమందికి ఇది మామిడల్లం అంటే ఏంది అని అనుకుంటారు. ఇప్పుడు మీకు ఇది సేమ్ అల్లంలాగా ఉంది కదా, దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే సేమ్ మామిడికాయ వాసన వస్తుందండి. అల్లమేమో అల్లంలా ఉంటుంది, మామిడికాయ ఫ్లేవర్తో ఉంటుంది. అంటే చాలా ఆల్మోస్ట్ వీధి తోట పెట్టిన వాళ్ళకి తెలుసు, అందరికీ, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇది ఒక్కోసారి బజార్లో మార్కెట్లో దొరకదు, కానీ హైదరాబాద్లో అక్కడ సూపర్ మార్కెట్లలో ఉంటుంది. దీంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. ఏంటంటే ఒక రకమేమో మనం ఇప్పుడు అందరి ఇళ్ళలో అల్లం పచ్చడి చేసుకుంటాం కదా, చింతపండు నానేసి బెల్లం వేసి ఇది కొంచెం ముక్కలు ఫ్రై చేసి పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ స్టవ్ లేకుండా చేసుకుని నిమ్మరసంలో వేసి అల్లం ముక్కలు చూస్తాను. దీంతో ఇది చాలా బాగుంటాయండి. ఒకరోజు ఊయిన తర్వాత మన పెరుగన్నంలో కానీ పప్పన్నంలో కానీ సైడ్కి తింటే చాలా టేస్ట్ ఉంటుంది, నోరు పిల్లలకు నచ్చుతుంది. ఆ రెసిపీ ఇప్పుడు మీకు చూపిస్తాండి ఎలాగో. ఇదంతా మనం క్లీన్ చేసుకోవాలి, చేసుకున్నాక మీకు చూపిస్తాం, ఓకేనా? ఇలా పీలర్తో అంతా తీసుకోవాలండి చక్కగా. మళ్ళీ మనం చాకుతో ఏమైనా ఉంటే నీట్గా చేసేసుకొని ఈ వేర్లన్నీ ఇలా తీసి చక్కగా పోతుందండి పొట్టు కూడా. ఇలా నీట్గా వాష్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇట్లా ఒక పొడిగుడ్డతో తుడుచుకోవాలి. మామూలుగా టైం ఉంటే ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది నిలువగా పెట్టుకుంటాం కాబట్టి ఏమాత్రం తడి ఉండకుండా చూసుకోవాలి. వీటికి మామిడల్లంకి చేసే రెసిపీకి నిమ్మకాయలు ఉండాలి, ఉప్పు, పచ్చిమిర్చి, వెనిగర్. అయితే ఇది మీరు ఏదన్నా వాడుకోవచ్చు, యాపిల్ సైడర్ వెనిగర్ అయినా వాడుకోవచ్చు. ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూస్తారు. కానీ ఇది కట్ చేస్తుంటండి భలే హాయిగా సన్నగా చక్కగా మెత్తగా దిగుతాయి. మామూలు అల్లం అయితే మనకి నార ఉంటుంది కదా, ఇది ఉండదు. చాలా ఈజీగా ముక్కలు కట్ అయిపోతాయి అన్నమాట. మంచి మనకు చేయాలనిపిస్తుంది అన్నమాట. ఇలా సన్నగా కట్ చేసేసుకొని, ఎవరి ఇష్టం, కొందరు పొడుగ్గా ఇలా కట్ చేసుకుంటారు, ఇలా అది వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇప్పుడు చూడండి, ముక్కలన్నీ ఇలా కట్ చేసేసుకొని ఇన్ని పచ్చిమిరపకాయలు, 2 నిమ్మకాయలు పెట్టుకున్నా, టేస్ట్ చూసి వేయచ్చు. ఇది ఉప్పు అండి, వెనిగర్. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు. ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు నేను వేస్తున్నది ఇది హిమాలయన్ సాల్ట్. ఏవి కూడా నిమ్మకాయ ఏవి కూడా తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలండి. దాన్ని బట్టి 2 1 మనం చేసుకోవచ్చు. చాలా నీరు వస్తుందండి రెడీ అయిన తర్వాత, చక్కగా వాటర్ ఊరిపోతుంది.
ఇప్పుడైతే 1.5 నిమ్మకాయ వేసాను నేను. మనకు మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు. తర్వాత ఏం చేయాలంటే ఇది అవసరం కూడా లేదు, ఫ్రిడ్జ్లో పెట్టగానే ఎక్కువ మొత్తంలో వేస్తే మనకు సేఫ్గా ఉంటుంది, ఏం పాడు కాకుండా భయం ఉండదు అనమాట మనం మర్చిపోయినా. ఈ మాత్రం దానికి ఇంత చాలండి వెనిగరు. ఈ వెనిగర్ వేసి ఏమవుతుందంటే బయట పెట్టినా మనకేం భయం ఉండదు. నేను ఇప్పుడు మీకు ఉప్పు చూసి ఈ నిమ్మకాయ చూసి మళ్ళీ చెప్తాను ఎలా ఉందో. బాగుందండి, చాలా బాగుంది. మీకు మాత్రము మీ దగ్గర మిద్దె తోటలో మా దగ్గర లేదు అనుకోకండి, సూపర్ మార్కెట్లలో కూడా ఇవాళ రేపు మామిడి అల్లం అంటే ఇస్తారు. ఇలాగే నేను చేసినట్టు చేయండి. ఇంకా వేరే రెసిపీస్ అంటే మీరు ఆన్లైన్లో కొట్టుకోవచ్చు. మామూలుగా అయితే మీకు ఈజీగా చెప్తున్నా, అల్లం పచ్చడి ఎలా చేస్తారో అలా చేసుకోవచ్చు. కొద్ది ఉప్పు వేద్దామండి. బాగుంది, చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. అంటే ఒకరోజు ఇలా ఊరిపోవాలి అవుతే దీని లోపల కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుందండి. రోజు ఇట్లా పెడితే మామూలు అయిపోతుంది. ఓకే అండి, మామిడల్లంతో నిమ్మకాయ రసంలో మామిడల్లం ముక్కలు. ఈ రెసిపీ ఎలా ఉందో చెప్పండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా?